అప్పాపురం ఊర్లోకి నేను వెళ్ళాను. మరొక బ్రదర్ అప్పాపురం బ్రదర్ సుకుమార్ పట్నాయక్ గారు నేనే ఇద్దరు వెళ్ళాం. అక్కడ మనకు ఒక టీచర్ గారు ఉన్నారు, మన చర్చికి వచ్చేవాడే. ఆ తర్వాత పక్కింట్లో దర్శించడానికి వెళ్ళాం. అక్కడ ప్రభాకర్ గారు ఆయన ఉన్నాడు. వాళ్ళ ఇంటికి వచ్చిన దర్శనం ఏజుడే. ఆవిడ చెప్పింది మాటలు ఏంటంటే, ఏమండి నేను ఇండియా దేశానికి వచ్చాను పోయిన సంవత్సరం అక్టోబర్ నెలలో. అదే సమయంలో ఒక క్రైస్తవ కుటుంబం, ఆ క్రైస్తవ కుటుంబం ఇంటిలోనికి నేను వెళ్ళాను. ఆ రోజు రాత్రి రాత్రి ఇందిరాగాంధీని సిక్కులు చంపేశారు. ఆ రోజు రాత్రి కాదు, పగలు ఉదయం 9 గంటలకు ఆవిడ ఆఫీస్కి వెళ్తుండగా ఆమెని సిక్కులు చంపేశారు. కాల్ చేసి తుపాకీతో పేర్చి చంపేశారు ఇందిరాగాంధీ. ఒక అరగంటలో ఆ వార్త అందరికీ తెలిసిపోయింది. సిక్కులు అన్న వారు ఇళ్లలోకి దూరిపోయి మిగిలినటువంటి వాడు వెళ్ళి చంపేయడం మొదలుపెట్టారు. తలుపులు వేసేసినా సరే గొడవలతో నరికేసేసి తలుపులు బదులు కొట్టేసేసి లోపల మగవాళ్ళు నాడలు ఉన్న చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కడుపుతో ఉన్నవాళ్ళు ఏం చూడాల, వ్యాధిగ్రస్తులు ఏమి చూడకుండా అందరూ చంపారు. దగ్గర ఒక 2-3 వేల మంది చనిపోయారు. కొంతమంది హాస్పిటల్ పాలైపోయారు. అలాంటి పరిస్థితుల్లో నేను ఇండియాలో ఢిల్లీలో ఉన్నానండి. ఢిల్లీలో క్రైస్తవుల ఇంట్లో ఉన్నాను, ఒక పాస్టర్ గారి ఇంట్లో ఉన్నాను. పాస్టర్ గారు ఏమో క్యాంప్ ఎక్కడికో ప్రార్థనకి వెళ్ళిపోయారు. ఆ పాస్టర్ గారు పిల్లలు మాత్రమే ఉన్నాము. ఆ రోజున భయంకరమైనటువంటి ఘోరం జరుగుతుంది ఢిల్లీ నగరం అంతా. మేమున్న ఇంటికి ఇటుపక్క అటుపక్క పిల్లల్లో కేకలు, అరుపులు, గొప్పలు వినబడుతున్నాయి. మా ఇంటికి ఎవరైనా వచ్చి తలుపు కొట్టి లోపలికి వస్తే క్రైస్తవులమో హిందువులమో చూడటం శుభ్రంగా వచ్చి కొట్టి పడేస్తారు అంతే. ఇంకా అలాంటి పరిస్థితి సిచ్యువేషను. నేనేమో వంటగదిలో ఒక మోవాలను కూర్చోబెట్టింది ఆ పాస్టమ్మ నన్ను, ఆ ఇద్దరు పిల్లల్ని నా ఒడిలో కూర్చోబెట్టి. పాస్టమ్మ గారు అయితే సెంటర్లో నిలబడి ఇంటి ఐనిళ్ళు అంటాం కదా, మెయిన్ హాల్లో ఉండి, ప్రభువా నీ దాసుడు వచ్చింది, నీ దాసుడు బయటికి వెళ్ళాడు, మేమున్నాం ఇక్కడ, మమ్మల్ని కాపాడేవాడు నీవే రక్షించాలి అని చెప్పి ప్రార్థన కన్నీటితో ప్రార్థన చేస్తుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆవిడ చెప్పిన విషయం ఏంటో తెలుసా? ఆ సంవత్సరం ఆవిడ ఇలా తీసినటువంటి వాగ్దానం కార్డులో వచ్చిన మాట ఏంటో తెలుసా? నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయిండియాలకు రాదు అనేటువంటి వాగ్దానం ఆ రోజు ఆవిడ దొరికిందంట. దేవునికి స్తోత్రం. అదే సంగతి దేవుడు ఆ దినాన్ని జరిగించడం చూచానండి నేను. ఈ కుడిప్రక్క ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు సిక్కులు ఇక మిగిలిన వాళ్ళందరినీ చంపేస్తున్నారు. ఈ ప్రక్క కూడా అలాగే చంపేస్తున్నారు. కానీ మేమున్న ఇంటిలోనికి మాత్రం ఎవ్వరు వచ్చేలా తలుపు కూడా కొట్టలేదండి. అలాంటి అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని ఆ వాగ్దానం ద్వారా నేను అనుభవించిన ఆ దినాన్ని అని ఆమె సాక్షి చెప్పినప్పుడు మా ఇద్దరికి ఆశ్చర్యం అనిపించింది. ఆ సుకుమార్ పట్నాయక్ గారు నేను ఎంతో ఆశ్చర్యపోయాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం గమనించాలి ఏంటంటే, వాగ్దానం ఈ ఒక్క వాక్యం మాత్రమే పట్టుకొని మనం సంవత్సరం అంతా ప్రయాణం చేయడం కాదు. బైబిల్ ఆది నుంచి ప్రకటన వరకు వరుసగా చదువుకుంటూ వెళ్ళాలి. ఎన్నో వాగ్దానాలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో మరి దేవుడు ఇచ్చేటువంటి దీవెనలు, హెచ్చరికలు, ప్రవచనాలు, గద్దింపులు, ఖండించడం, బుద్ధి చెప్పడాలు, ఇవన్నీ ఉంటాయి బైబిల్లో. దీవెనలు అయితే నాకు కావాలి, బుద్ధి చెప్పడాలు, ఖండించడాలు అయితే నాకు కదాలి దానికి అని మనం వదిలేస్తాం. అలా తీసుకోకూడదు. ఎట్టి పరిస్థితులు అలా కాదు. ఆశీర్వాదం మనం తీసుకోవాలి, ఖండించడం మనం తీసుకోవాలి, ప్రవచనం మనం తీసుకోవాలి, బుద్ధి చెప్పడం కూడా మనం తీసుకోవాలి. కాబట్టి మీకు ఏం వచ్చిందో అందులో దేవుడు కానీ మీకు ఒకవేళ సరి చేసుకోమని చెప్తే సరి చేసుకోండి, బుద్ధి తెచ్చుకోమని చెప్తే బుద్ధి తెచ్చుకోండి, క్రమశిక్షణగా ఉండమని చెప్తే క్రమశిక్షణగా ఉండండి, దీవెనలు వస్తే దీవెనలు పొందుకోండి. దేవుడు ఈ మాటలు మనకు దీవించును గాక.